చెప్పండి. నేను నమ్మను అని ఒక మొండి పట్టేసుకొని కూర్చున్నాడు. ఎరిగి ఉండటం వల్ల ప్రయోజనం లేదు, తెలుసుకోవటం వల్ల ప్రయోజనం లేదు. కానీ అంగీకరించడంలో ఉన్నటువంటి గొప్ప వాస్తవం ఏంటంటే, పునరుద్ధానుడు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఆయన గాయాలలో నేను వేలు పెడితే తప్ప నేను నమ్మను అని ఒక మొండి వైఖరిని కలిగి తాను ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు మరలా పునరుద్ధానుడిగా సజీవుడిగా కనబడినప్పుడట తోమాకి ఆయన గాయాలలో వేలు పెట్టేటువంటి అవకాశం ఇచ్చినప్పుడు, గాయాలలో వేలు పెట్టి తడిమి చూసినప్పుడు గాయపడినటువంటి ఆ రంధ్రాలను బట్టి, ఆయన శరీరాన్ని బట్టి, సజీవుడుగా ఆయన లేచినటువంటి ఆ గొప్ప పరమార్థమైనటువంటి పునరుద్ధానాన్ని బట్టి అతను నమ్మి అతను చెప్పిన మాట ఏంటి చెప్పన, చదవండి ఈ మాట. యోహాను సువార్త 20వ అధ్యాయము 27-28 వచనాలు చదువుదాం. తరువాత తోమాను చూచి నా చేతులు చూడుము, నీ చేయి చాచి అవిశ్వాసవి కాక విశ్వాసమై ఉండమనను. అందుకు తోమా ఆయనతో ఏమన్నాడట? అంగీకరించిన తర్వాత వచ్చిన మాట ఇది, నా దేవా నా ప్రభువా అని. తెలుసుకున్నవాడు అనలేని మాట. యేసుక్రీస్తు వారు తెలియదా తోమాకి? తెలుసు. కానీ ఆయన పునరుద్ధానాన్ని ఒప్పుకొనలేని, అంగీకరించలేనటువంటి అవిశ్వాసం తనలో ఉండుటను బట్టి అతనిలో ఇంకా సందేహం ఉందట, ఇంకా అనుమానం ఉందట. కానీ దేవునికి వచ్చినటువంటి ఏ చిన్న అనుమానానికైనా మన హృదయం తావిస్తే మనం విశ్వాసాల వరుసలో ఎంచబడం, కానీ ఇంకా మనలో ఏదో వెలితిగా అవిశ్వాసం నిలిచి ఉంటుంది. కానీ గుర్తుపెట్టి